మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా శ్రీనాథ్ గారు, అధిక్ టమోటా ఫెయిల్యూర్ ఎవరు నాటకండి, ఓన్లీ వన్ టైం ఫ్లవర్ స్టార్టింగ్ అంతే, నేను మోసపోయాను. హాయ్ సయ్యదన్న, హౌ ఆర్ యూ, గుడ్ జాబ్. నేను బాగానే ఉన్నానన్న. మదనపల్లి మార్కెట్ ఏరియా రేట్, మదనపల్లి మార్కెటే కాదు, టమోటా రేటింగ్ కడప గారు, అంగళ్ళు, గుర్రంకొండ, మొలకల చెరువు, చింతపర్తి, వాయిల్పాడు అన్ని చాలా వరకు ఒడ్డేపల్లి అన్ని ప్రాంతాలకు ఇవాళ వర్షం పడింది. ఇక సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ఎం గారు, కథ ముగిసింది, ఓకే 2027లో చూసుకుందాం, తగ్గేది లేదు, అప్పులకి భయపడేది లేదు. 2027లో చూసుకుందాం, తగ్గేది లేదు, అప్పులకు భయపడేది లేదు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, ఇక నీరుగట్టి రాజశేఖర్ గారు, యూట్యూబర్స్ అంతా ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, దానివల్ల రైతులు నష్టపోతున్నారని మీరు రాశారు, కామెంట్ పెట్టారు. అన్న నేను కూడా చాలా వీడియోలు చూశాను, రైతులే వీడియోల దగ్గరికి వచ్చి ఈ ప్రొడక్ట్ బాగుంది ఆ ప్రొడక్ట్ బాగుందని చెబుతున్నారు. మరి ఏం చేయలేం. రాయకోట రేట్ ప్లీజ్ వీడియో అప్లోడ్ చేశాను బ్రో, చూడండి. నెక్స్ట్ మంత్ రేట్ సార్, రెడ్డి శేఖర్ రెడ్డి గారు, ఏం చెబుతామన్నా, జూలైలో కాయలు ఎక్కువ వస్తున్నారు, జూన్లోని కాయలు వస్తున్నాయి. జూలైలో అయితే మరి మార్కెట్లో పట్టుకున్న టమాటాలు వస్తాయంటారు, కానీ వాళ్ళైతే వర్షం పడ్డది. ఈ వర్షానికి టమాటా పంటని పెద్దగా దెబ్బతినవు, ఏం చెప్పలేమన్నా, వెయిట్ అండ్ సీ. ఆగస్టులో అనంతపురం టమోటా మార్కెట్ ఎరుపెక్కుతుంది, ఇది 100% నిజం. దాదా గారు, ఆగస్టు, సో జూలై వరకు మనకు అవకాశం ఉంది. ఇక సాంబశివ గారు, కోలార్ ఈరోజు కూడా 540 రూపాయలు అమ్మినారు, మన మదనపల్లిలో మాత్రం నో. దానికి ఎస్విన్ రాయ్ గారు రిప్లై ఇచ్చారు, ఎంపీఎల్లో భారీ స్టాక్ వస్తుందన్న, అందుకే డౌన్. మన ఎంపీఎల్ అంతే, ఇదే వద్దనిది నేను. సరే ఉమా గారు, మీ కామెంట్ని చదవదలుచుకోలేదు. ఇక నారాయణ స్వామి గారు, హాయ్ అన్న గారు, ఒక్క మాట చెప్పన్నా, నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన, మళ్ళీ నీ వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసిన, థ్యాంక్ యూ బ్రదర్. 2 కామెంట్స్ పెట్టినా నువ్వు చదవలేదు అంటే, కావాలంటే నీ వీడియోస్ అండ్ మీ కామెంట్స్ నా సమాధానం కింద చూడు, ప్రతి వీడియోకి లైక్ ఉన్నాను, మీరు చూస్తే వెళ్ళి పోయాడంటున్నారు. ఏదేమైనా మీ సమాచారం అండ్ మీ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్. లవ్ యూ ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ అన్న. ఛానల్ని బహిష్కరించి మళ్ళీ వచ్చినందుకు మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన మదనపల్లి మార్కెట్లో మంగళం సీనియర్లు ఎక్కువ ఉంటారు. పర్చేస్ రేట్ వేరే, తర్వాత వాళ్ళు అమ్మే రేట్ వేరే. అన్న మంగళం సీనియర్లు ఎంతమంది ఉన్నా అన్నదాతలు పుష్పరాజులు, తగ్గేది లేదు, కాలం మారింది బ్రో. కలిగిరి మార్కెట్ 500 రూపాయలు. బాసిరెడ్డి గారు, మంజుగా రిప్లై ఇచ్చారు, వై డౌన్ అని చెప్పి. 500 మంచిదరన్నా ఇవాళ రోజుకి. చరణ్ గారు, అన్న ఏప్రిల్లో ప్లాంటేషన్ చేశాం, కానీ చెట్లు 51/5/2 అడుగులు ఉంది, కానీ కాయ లేదు, ఉన్న కాయ సైజు లేదు. 2 acres ప్లాంటేషన్ చేశాము. చాలామంది అన్నదాతలు కూడా ఇదే చెబుతున్నారన్న. ఇక శ్రీనివాస గారు, అన్న ఫిబ్రవరి మార్చిలో నాటిన రైతులు అదృష్టవంతులు, వాళ్ళకి ఈ రేటు ఉంటే ఎకరానికి 2 లక్షలు మిగిలింది. ఏప్రిల్ 10 మే 10 వరకు నాటిన వాళ్ళకి చాలా కష్టం, మొలకలు బతికే చాలా ఖర్చు చేశారు. 500 పోతేనే ఏమైనా మిగులుతుంది. దీనికి ఒక రిప్లై కామెంట్ వచ్చిందన్న శ్రీనివాసులు గారు, అన్న నెక్స్ట్ మంత్ కటింగ్ పడతాయి, రేటు వస్తుందా అన్న. శ్రీనివాసులు, నెక్స్ట్ మంత్ అంటే ఇంకా సమయం ఉందన్న, 20 రోజులు సమయం ఉంది. ఇప్పుడు ఏం చెప్పలేమన్నా. ఈ సంవత్సరం అంతా, నేను సంవత్సరం వచ్చి ఫిబ్రవరిలో భారీగా నాటేసి ఏం అర్థం కాదు. ఈ సంవత్సరం అయితే ఫిబ్రవరిలో తక్కువ నాటారు, కానీ జూన్ జూలై వచ్చేసరికి ఎక్కువ నాటారు. అది ఇప్పటి వాతావరణంలో ఈ అధిక ఉష్ణోగ్రతల్లో పంటలు కాపాడే రైతులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు యూ. హాయ్ అన్న, నెక్స్ట్ మంత్ 14 కేజీల బాక్సులు 700 to 1200 అన్న, మై గెస్ అన్న. నెక్స్ట్ మంత్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అన్న, జూలై 10 ఓవరాల్. ప్రస్తుతం కూడా ఎక్స్పోర్ట్ జరుగుతుందన్న సంతోష్ గౌడ్ గారు. కాకపోతే ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి ఉత్తర భారతంలో. ఏదేమైనా మీరు అన్నట్టే జరగాలని, ఆ దేవుడు కరుణించాలని, ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక జయంతి గారు, జూలై 10 నుంచి 300 నుంచి 450 స్మాల్ బాక్స్ మినిమం. రైతులు బుజర్లన్నా పోయే కొద్దీ ఎక్కువ పడతాడు. రైతులు బుజర్ల
అదేమో పదం అర్థం కాలేదన్న. ఆగస్టులో అనంతపురం టమోటాలు అల్లరి చేస్తాయి, రైతులు జాగ్రత్త, కుమార్ గారు. దానికి మనం కూడా రిప్లై ఇచ్చారు, ఆగస్టులో కాదన్న, జూలై 10 పైన హెవీ స్టాక్ ఇన్ అనంతపురం. ఆగస్టు నెల వరకు ఎదురు చూడాల్సిన పని లేదు, జూలై 10 నుంచే అనంతపురంలో టమోటాలు కలం తొక్కుతాయని మంజుగూడ గారు రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, హలో సయ్యద్ భాయ్ చెన్నగైతరా సుధు గారు, నా చెన్నగైతరన్నా, ఏమన్నా ఇలా అయ్యింది, ప్రైజులు రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంది, స్టాక్ చూస్తే పెరిగింది. అవునన్నా, రేట్స్ ఎందుకు డౌన్ అన్నా, ఒకసారిగా దిగుమతి భారీగా వచ్చింది, దిగుమతి భారీగా రావడంతో బయట అమ్మకాలు పెద్దగా లేవు, రోజు అమ్మకాలు తగ్గుతున్నాయి. అయితే రహీం బాషా రిప్లై ఇచ్చారు, డౌన్ ఉంటే 50, 100 మామూలు, అప్ అండ్ డౌన్, రైతులకు ఈ ధరలు సంతోషమే, రూ. 100, 50 అమ్మలేదు కదా సోదరా అని రహీం బాషా రిప్లై ఇచ్చారు. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీద అయితే రోజు దిగుమతి పెరుగుతుంది, ధరలు తగ్గుతున్నాయి. జూలైలో దిగుమతి భారీగా రావచ్చు అని అందరికీ అంచనా ఉంది, కానీ జూన్లోనే వచ్చాయి. ఇక అనంతపురం టమాటాలు ఆగస్టులో వస్తాయంటే ఒక అన్నదాత అయితే లేదు, జూలై 10 నుంచి ఆరంభమవుతుంది అంటున్నారు. ఏదేమైనా అందరికీ మంచి జరగాలని, టమోటా పంట అన్నదాతలు ఇంట్రెస్టులు కురిపించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదీయుడు సయ్యద్ షహతాజ్.